ఫ్రెండ్స్ మేము రీసెంట్ గా ఫార్చునర్ కార్ షోరూమ్ అయితే ఓపెన్ చేసాం. అది వచ్చేసి పార్ట్ 1 వీడియోలో. సో మీరు పార్ట్ 1 వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది చూడండి. అండ్ ఆ వీడియోలో మేము ఏం చేసామంటే మా దగ్గర కొన్ని డబ్బులు ఉండడంతో నేను లెస్టర్ అలాగే ట్రేవర్ ముగ్గురం కలిసి ఏదైనా ఒక బిజినెస్ చేద్దామని ఫార్చునర్ కార్ షోరూమ్ అయితే ఓపెన్ చేసాము. ఇక్కడ ఈ షాప్ ని రెంట్ కు తీసుకున్నాము. ఇందులో కార్స్ అన్నిటిని కూడా కరెక్ట్ గా ప్లేస్మెంట్ చేసి అమ్ముతున్నాము. అండ్ నిన్న వచ్చేసి మేమైతే ఒక వీడియో షూట్ అయితే చేసాము అడ్వర్టైజ్మెంట్ కోసమని. సో దాన్ని వచ్చేసి నేను నా ఇన్స్టాగ్రామ్ లో వాటిలలో పెట్టేశాను. చాలా వైరల్ అయిపోయింది. దాంతో వచ్చేసి చాలా మంది కస్టమర్స్ అయితే వచ్చేసారు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రెయిన్బో కలర్ అనమాట. అంటే డిఫరెంట్ గా మారుతూ ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి మేము వీళ్ళు స్పెషల్ గా అడిగారు కాబట్టి 10 కోట్లు అయితే డిమాండ్ చేశాము. సో దానికి వచ్చేసి వీళ్ళు ఓకే అన్నారు కాబట్టి ఈ కలర్ అయితే వేసి తీసుకొచ్చేసాము. ఏంటి దీనికి 2 crores, నార్మల్ ఫార్చునర్స్ 50 lakhs కదా? అవును, నువ్వు చెప్పింది నిజమే. నార్మల్ కార్స్ వచ్చేసి 50 lakhs. అంటే నువ్వు 50 lakhs లో తీసుకోవాలనుకుంటే ఇది కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వచ్చేసి ఈ కార్లను అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి నార్మల్ కలర్ తో ఉంటాయి. అరే గైస్ ఇదిగో చూడండి, అతనైతే డబ్బులు అయితే కట్టేశాడు. అండ్ ఇప్పుడైతే మెల్లిగా కార్ అయితే తీసుకెళ్తున్నాడు. అరే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, ఇతను వచ్చేసి కొత్త కార్ కదా, అందుకే చాలా స్లోగా తీసుకెళ్లిపోతున్నాడు. అబ్బా, ఫార్చునర్ కార్ ఏమన్నా ఉందా? గ్రీన్ కలర్ లో చాలా బాగుంది. అరే టుంబు, నేను నా దగ్గర ఉన్న ఒక ట్రిక్ యూజ్ చేస్తాను రా. ఇప్పుడు ఇక్కడే ఉండరా. రే, నేను నీకు పరిచయం ఉన్నట్టుగా వీళ్ళకి అసలు తెలియనివ్వకు. వీళ్ళకు టెస్ట్ డ్రైవ్ కోసమని ఒక కార్ని అడుగుతాను. ఆ తర్వాత మెల్లిగా బయటికి తీసుకెళ్లి అలాగే స్పీడ్ గా నేను మా ఊరికి తీసుకెళ్లిపోతాను. అప్పుడు వచ్చేసి నేను ఎక్కడున్నానో ఎవరికి తెలీదు. వీళ్ళు నన్ను అస్సలు పట్టుకోలేరు. అన్నా, నేను వచ్చేసి మీ దగ్గర ఒక ఫార్చునర్ కార్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. నేను ముందుగా దాన్ని టెస్ట్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓహో అంతేనా సార్? సరే సరే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి చాలా ఫార్చునర్ కార్లు ఉన్నాయి కదా, అందులో వచ్చేసి మీరు దేన్నైనా సరే మీకు నచ్చింది ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. ఓహో, అబ్బా, సరే సరే సరే, ఇది వచ్చేసి డైమండ్ కారు. అబ్బా, దీన్ని తీసుకున్నామంటే మా ఊర్లో డైమండ్ కార్లు కాదు కదా, నార్మల్ ఫార్చునర్ కార్లు కూడా ఎవరి దగ్గర లేవు. అలాంటప్పుడు మన దగ్గర డైమండ్ ఫార్చునర్ కారు ఉందంటే ఖచ్చితంగా అందరూ కూడా షాక్ అవుతారు. అబ్బా, దొరికిందిగా ఛాన్సు. వాడికి నేను అస్సలు దొరకను. పదండి, మనము స్పీడ్ గా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. మీకు వచ్చేసి ఎలిమెంటల్ ఫార్చునర్ కావాలా? అవును, నాకు ఎలిమెంటల్ ఫార్చునర్ కావాలి. మన ఫ్రాంక్లిన్ గారికి అడిగితే తెలుస్తుంది. ఏ ఫ్రాంక్లిన్, ఏం చేస్తున్నావు ఇక్కడ? రా. ఇంతకి మన లెస్టర్ ఎందుకు పిలుస్తున్నాడు చూద్దాం. ఏ లెస్టర్, ఏంటి పిలుస్తున్నావు? ఏ ఫ్రాంక్లిన్, వీళ్ళకి వచ్చేసి ఎలిమెంటల్ ఫార్చునర్ కార్ కావాలంట. ఏం చేద్దామంటావు? ఏంటి సార్, మీకు ఎలిమెంటల్ ఫార్చునర్ కార్ కావాలా? సరే సరే, కొద్దిగా వెయిట్ చేయండి, నేను దాన్ని అయితే తీసుకొస్తాను. ఫ్రాంక్లిన్, ఒకసారి లొకేషన్ చూడరా, కార్ ఇంతకి ఎక్కడుందో. ట్రేవర్, అవునవును చూద్దాం. ఎందుకంటే వాడు తీసుకెళ్లి చాలా సేపు అవుతుంది. ఇక్కడ అరే ఇదేంటిది, పెట్రోల్ పంప్ దగ్గర చూపిస్తుంది లొకేషన్. అయినా కానీ అంత దూరం ఎందుకు వెళ్ళాడు? టెస్ట్ డ్రైవ్ కోసం కొంచెం దూరం వెళ్తారు కదా. నాకేదో డౌట్ కొడుతుంది గైస్. ఓకే గైస్ పదండి, వాడు వచ్చేసి ఇటువైపు వెళ్ళాడు. అండ్ నా దగ్గర లొకేషన్ కూడా ఉంది కదా, మనం వచ్చేసి ఆ లొకేషన్ కి అయితే ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. నా దగ్గర ఈ బైక్ ఉంది కదా, ఇది వచ్చేసి BMW 1000R బైక్ అనమాట. చాలా అంటే చాలా స్పీడ్ గా వెళ్తుంది. అరే, దీన్ని తీసుకెళ్దామంటేనేమో ఇందులో పెట్రోల్ అయిపోయింది. ఇక్కడ బంకతను కడిగితే ఇంకా ట్యాంకర్ రాలేదంటున్నాడు. ఇప్పుడు ఎలా రా, ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఓకే ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ నేనైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే పెట్రోల్ బంక్ అనమాట, ఇక్కడే ఉంటారు. అరే గైస్ ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసి మన డైమండ్ ఫార్చునర్ కార్ అయితే ఉంది. కాకపోతే వాడేంటి కనిపించట్లేదు. కార్ లోపల ఉన్నాడా? కార్ లోపల కూడా ఎవరు లేరు. అరే ఎక్కడికి వెళ్ళాడు ఇంతకీ? వాడు ఎక్కడికి వెళ్తే ఏంటి, మనకైతే మన కార్ అయితే దొరికింది ఫ్రెండ్స్. ఫైనల్లీ వాడు గనక నాకు దొరికితే వాడు నా చేతులు అయిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ బైక్ ను కూడా ఫార్చునర్ కార్ పైన అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి పదండి, మనమైతే మన షోరూమ్ దగ్గరికి అయితే వెళ్దాం. వాడు దొరికితే నాకు చేతులు అయితే అయిపోతుండే, కానీ వాడు నన్ను చూసి ఎక్కడికో పారిపోయినట్టున్నాడు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఫార్చునర్ కార్ ఉందని నాకు ఎలా తెలుసు అంటే, దీనికి మేము ఏంటంటే ట్రాకర్స్ అయితే పెట్టాము. అంటే ఎవరైనా సరే వీటిని కొనుక్కున్నారనుకోండి, అప్పుడు వచ్చేసి కొనుక్కున్నప్పుడు ట్రాకర్స్ అయితే పీకేస్తాము. సో దీన్ని వాడు ఇంకా కొనుక్కోలేదు కాబట్టి ట్రాకర్స్ అయితే అలాగే ఉన్నాయి. దాంతో వచ్చేసి మేము ఫైండ్ చేసి ఇక్కడికైతే రావడం జరిగింది. ఇది చూడడానికి BMW బెంజ్ కార్ లాగా అనిపిస్తుంది. అలాగే ఇది వచ్చేసి ఒక సూపర్ కారు. సరే సరే, మీరు వచ్చేసి ఫార్చునర్ కార్స్ మీకు నచ్చింది తీసుకోండి, నేనైతే మీకు సగం రేటుకి ఇచ్చేస్తాను. ఓకే గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి నాకైతే ఒక పని ఉంది. అదేంటంటే ఎలిమెంటల్ ఫార్చునర్ కార్ అయితే ఒకరు అడిగారు. సో దాన్ని అయితే మనం అయితే తీసుకురావాలి. కాకపోతే ఇక్కడేంటి, ఇక్కడ ఈ లెస్టర్ ఏం చేస్తున్నాడు? ఏ లెస్టర్, ఇక్కడేం చేస్తున్నావు? అరే గైస్ ఇదేంటిది, ఇవి వచ్చేసి వేరే కార్లు కదా, మనం వచ్చేసి ఫార్చునర్ కార్లను కదా సెల్ చేస్తున్నాము. లెస్టర్ ఏంటివి?
ఏ ఫ్రాంక్లిన్ దాదా చెప్తాను. అదేంటంటే నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, వెళ్ళినప్పుడు మేము ఎక్కువగా సేల్స్ అవ్వాలని ఇంకా ఒక ఐడియా ఆలోచించి ఒక ట్రిక్ నైతే ఉపయోగించాము. అదేంటంటే వాళ్ళ దగ్గర పాత పాత కార్లు ఉంటాయి కదా, దాన్ని వాళ్ళు తెచ్చిస్తారు కదా, అప్పుడు వచ్చేసి ఆ కార్ని బట్టి మనం కొంచెం వాల్యూనైతే తగ్గించొచ్చు. అప్పుడు చాలా మంది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కార్లను తీసుకొస్తారు. వాటిని గనక మనం మంచిగా రిపేర్ చేసి ఎక్కువ రేటుకి అమ్మామంటే మనకి ఇంకా ప్రాఫిట్స్ వస్తాయి. ఓహో అవునా, సరే సరే. ఇంతకీ ఎలిమెంటల్ ఫార్చునర్ కార్ రెడీ చేసుకురమ్మన్నావు కదా, రెడీ చేసుకురావాలా? ఫ్రాంక్లిన్ రెడీ చేసుకురా. అరే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, మా షోరూమ్ లో ఉన్న చాలా ఫార్చునర్ కార్స్ అయితే అమ్ముడుపోయాయి. అండ్ ఇక్కడ చూసారు కదా, లైన్ కూడా చాలా వరకు అయితే తగ్గిందనమాట. నేను వచ్చేసి ఇప్పుడు ఎలిమెంటల్ ఫార్చునర్ కార్ అయితే రెడీ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ ఫార్చునర్ ఉంది కదా, సో దీన్ని అయితే తీసుకెళ్లిపోతున్నాను. దీన్ని వచ్చేసి మనం ఎలిమెంటల్ ఫార్చునర్ కార్ లాగా రెడీ చేసుకొని రావాలన్నమాట. అండ్ నేను వచ్చేలోపు వీళ్ళన్ని కార్లను కూడా అమ్మేసేలాగా ఉన్నారు. ఓకే ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే కార్ ని రిపేర్ చేసుకునే ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఈ కార్ ఉంది కదా, సో దీనికి వచ్చేసి మనం ఎలిమెంటల్ కలర్ అయితే వేసుకోవాలన్నమాట. ఓకే పదండి గైస్. ఓకే, ముందుగా మనం ఏంటంటే దీనికి కొద్దిగా డ్యామేజ్ అయింది, దాన్ని అయితే రిపేర్ చేసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనం రీస్ప్రే దగ్గర ఇక్కడ వచ్చేసి మనం కలర్ని అయితే చేంజ్ చేయాలి. మనకు వచ్చేసి ఎలిమెంటల్ కలర్ అయితే అడిగారు కదా, ఇది ఎలిమెంటల్ కలరా కాదు. అండ్ ఇంకా చూద్దాం. ఓకే గైస్, ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఎలిమెంటల్ కలర్. ఇదిగో చూస్తున్నారు కదా, డిఫరెంట్ గా అయితే ఉంది. ఓకే, దీన్ని అయితే మనం పర్చేస్ చేద్దాం. అండ్ దీన్ని వచ్చేసి మనం ఏంటంటే $1200 అయితే పర్చేస్ చేసాం. ఆల్ రైట్ గైస్, చాలా అంటే చాలా ఈజీ వర్క్. కాకపోతే మనం ఏంటంటే ఇంత దూరం అయితే రావాలన్నమాట దీనికోసమే. ఇదిగో చూడండి, ఏమన్నా ఉందా, కలర్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. చూస్తున్నారు కదా, కలర్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ మనం వచ్చేసి ప్రతిసారి ఇక్కడికి వచ్చి రిపేర్ చేసుకునే బదులు మనమే ఒక రిపేర్ షాప్ ని ఓపెన్ చేసినా కూడా మనం ఈజీగా అందులో అయితే రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మనకు డబ్బులు కూడా ఖర్చు అవ్వవు అనమాట. ఓకే, దాని గురించి మనం ఏంటంటే ఇంకా ముందు అయితే చూద్దాం. పదండి గైస్, మనం వచ్చేసి ఫాస్ట్ గా షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. కాకపోతే చాలా అంటే చాలా టైం అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం అయితే అవుతుంది అనమాట. అక్కడికి వెళ్లేలోపు ఖచ్చితంగా సాయంత్రం అవుతుంది అని అనుకుంటున్నాను. అరే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, అనుకున్నట్టుగానే సాయంత్రం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే చీకటి అవుతుంది అనమాట. కాకపోతే ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కార్లు కూడా వచ్చేసాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్స్చేంజ్ లాగా అనమాట. సో మన లెస్టర్ అయితే ఇంతకుముందు చెప్పాడు కదా, పాత కార్లు ఇచ్చి అలాగే కొత్త కార్లను తీసుకెళ్లొచ్చు, ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా డబ్బులు పే చేసి అని. సో దాంతో వచ్చేసి ఇన్ని గణం వెహికల్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ చాలా మంది కస్టమర్స్ ఉండే కదా, వాళ్ళందరూ కూడా కార్లు అయితే కొనుక్కెళ్ళినట్టున్నారు. కార్లు కూడా ఎక్కువగా కనిపించట్లేదు. లెస్టర్, ఇదిగో ఎలిమెంటల్ ఫార్చునర్ కార్ తీసుకురమ్మన్నావు కదా, తీసుకొచ్చేసాను. ఫ్రాంక్లిన్ సరే, మనకు వచ్చేసి చాలా కార్లు అమ్ముడుపోయాయి ఈరోజు. అలాగే నేనైతే ఆఫర్ పెట్టాను కదా, ఆఫర్ వల్ల ఏంటంటే మనకు చాలా పాత వెహికల్స్ అయితే వచ్చాయి. ఓకే గైస్, ఇదిగో చూడండి, వాళ్ళకైతే కార్ అయితే అమ్మేసాం 10 కోట్లకి. వాళ్ళైతే కార్ అయితే తీసుకెళ్లిపోతున్నారు. అండ్ మనం వచ్చేసి ఒకసారి ఫార్చునర్ కార్ షోరూమ్ ఉంది కదా, దీని లోపలికి వెళ్ళి చూద్దాం ఎన్ని కార్లు అమ్ముడుపోయాయో. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తే 3 కార్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఓకే గైస్, చాలా వరకు అయితే సేల్ అయినట్టున్నాయి. అండ్ ఇక్కడ కేవలం ఒకటే ఉంది, ఇది కూడా బ్లాక్ కలర్ది. అరే గైస్, చూసారు కదా, మేము చాలా అంటే చాలా కార్లను అయితే అమ్మేసాం. అండ్ ఈ రోజు వచ్చేసి మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చినట్టుంది. ఏ లెస్టర్, ఈ రోజు మొత్తం చాలా కార్లు అమ్మేసాం కదా, ఇంకా కేవలం 4 కార్లు ఉన్నట్టున్నాయి. ప్రాఫిట్ ఎంత వచ్చింది ఈ రోజు? ఫ్రాంక్లిన్, ఈ రోజు మొత్తం ఫార్చునర్ కార్లని అమ్మడం వల్ల మనకైతే దాదాపుగా 110 crore రూపీస్ అయితే వచ్చాయి. అరే ఏంటి, నువ్వు చెప్పేది నిజమేనా? ఓరి నాయనా ఫ్రెండ్స్, చూడండి, 110 crore రూపీస్ అంటే తక్కువ అనుకుంటున్నారా? చాలా అంటే చాలా ఎక్కువ. అయినా కానీ మేము కార్లను కూడా చాలా అయితే అమ్మాం కదా. నాకు తెలిసి ఒక 30-40 ఫార్చునర్ కార్లను అయితే అమ్ముంటాం ఈరోజు. సో అందులో వచ్చేసి కొన్ని 10 కోట్లు విలువ చేసే ఉన్నాయి. అండ్ కొన్ని 5 కోట్లు, కొన్ని 2 కోట్లు, అండ్ ఇంకా కొన్ని 50 లక్షలు విలువ చేసేవి కూడా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ కార్లను అయితే అమ్మాం కాబట్టి ప్రాఫిట్స్ అయితే డిఫరెంట్ అయితే వచ్చాయన్నమాట. పర్వాలేదు గైస్. అండ్ ఇప్పుడు మేము ఏం చేయబోతున్నామంటే, మన లెస్టర్ అయితే ఆల్రెడీ చెప్పాడు కదా, ఈ పాత కార్లను వచ్చేసి మనం రిపేర్ చేసి వీటిని కొత్తగా దగదగ మెరిసేలాగా రెడీ చేయాలి. అండ్ ఇదంతా కూడా మేము ఏంటంటే నెక్స్ట్ పార్ట్లో చేద్దామని అనుకుంటున్నాము. మీకు ఒకవేళ ఫార్చునర్ కార్ షోరూమ్ మీకు పార్ట్ 3 కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఓకేనా? పార్ట్ 3 అని కామెంట్ చేయండి, మేమైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.